హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు కంటెంట్ ఏంటి అంటే, ప్రతి క్రియేటర్ వీడియో ఎడిట్ చేస్తారు, చేసిన తర్వాత వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే అందరూ వీడియోని అప్లోడ్ చేసేదానికన్నా ముందే పర్ఫెక్ట్ గా చూడరు. చేసిన తర్వాత అందులో ఏదేని పార్ట్ మిస్టేక్ ఉండడము, లేదు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక అన్నోన్ పర్సన్ కనిపించడము, ఈ విధంగా జరగడం అయితే జరుగుతుంది. ఇక వీడియో ఎలాగో అప్లోడ్ చేశాం కాబట్టి మనం చేసేది ఏమీ లేదు అని చెప్పేసి వదిలేయడం జరుగుతుంది. వారందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఎందుకు అంటే, మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఆ వీడియోని సర్టెన్ పార్ట్ మీకు ఏదైతే అవసరం లేదో ఆ పార్ట్ని కట్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మీ వీడియోలో ఎవరైనా అన్నోన్ పర్సన్ ఉన్నట్టయితే వారి ఫేస్ ని కూడా బ్లర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. లేదు, ఏదైనా టెక్స్ట్ ఉంది, ఏదైనా నెంబర్ ఉంది అనుకుంటే ఆ నెంబర్ ని కూడా బ్లర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఈ 3 విషయాలకి సంబంధించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ని నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఛానల్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ వీడియోస్ అనేది కంటెంట్లోకి వెళ్ళినట్టయితే వీడియోస్ అనేది కనిపిస్తాయి. మీకు ఏ వీడియోలో అయితే మిస్టేక్ ఉందో ఆ వీడియోని ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా అయితే రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇలా పైకి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఈ థర్డ్ ఆప్షన్ ఇది ఎడిటర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ట్రిమ్ అండ్ కట్, అలాగే బ్లర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ మనకి కనిపించడం జరుగుతుంది. మీకు వీడియోలో ఏదైతే మిస్టేక్ ఉందో ఆ వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్లర్ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మీకు యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దీన్ని సేవ్ అండ్ వాచ్ లెటర్లోనైనా యాడ్ చేసుకోండి, లేదంటే లింక్ని కాపీ చేసుకొనైనా మీరు ఎక్కడో ఒక చోట సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని ట్రిమ్ చేయాలి అనుకుంటున్నాను మీకు చూపించడానికి. కాబట్టి ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి, మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కర్సర్ అనేది మనం ఇక్కడ మినిట్స్ అనేది ముందుకి వెనక్కి జరుపుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు ఏ పార్ట్ని అయితే కట్ చేయాలి అనుకుంటున్నారో, ఫర్ సపోజ్ నేను 0 సెకండ్స్ నుండి ఇక్కడ 30 సెకండ్స్ అండ్ 10 వరకు నేను కట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూసినట్టయితే న్యూ కట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే కట్ 1 అనేది ఓకే అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ మార్కులో అనేది మనకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది ఓకే అనుకుంటే మీరు ఇక్కడ పైన ఈ రైట్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే ఈ మ్యాటర్ అనేది కట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఎంత పార్ట్ కావాలంటే అంత పార్ట్ని మీరు కట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ సర్టెన్ పార్ట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సేవ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ సేవ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా మిస్టేక్ ఉన్నటువంటి ప్రతి పార్ట్ని కూడా కట్ చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది. ఇప్పుడు నాకైతే ఈ వీడియోలో ఏ మిస్టేక్ లేదు, నేను కేవలం మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను ఇక్కడ అండు అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే నాకు ఇది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వీడియో అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లర్ ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను నేను.
ఫ్రెండ్స్ మీకు ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది. ఈ బ్లర్ అనే ఆప్షన్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేది రావడం జరిగింది, ఫేస్ బ్లర్ అండ్ కస్టమ్ బ్లర్. ఒకవేళ మీరు వీడియోలో ఎక్కువ పర్సన్స్ ఉండి అందులో మీరు కనిపించకూడదు అనుకునేటటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ ఫేస్ బ్లర్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆ వీడియోలో ఉన్నటువంటి అందరి ఫేసెస్ అనేది కనిపించడం జరుగుతుంది. అందులో మీరు ఎవరిదైతే బ్లర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ని క్లిక్ చేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఫేస్ అనేది బ్లర్ అవ్వడం జరుగుతుంది. నేను చూపించే వీడియోలో నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఈ ఆప్షన్ అనేది నేను మీకు చూపించడం లేదు. నెక్స్ట్ కస్టమ్ బ్లర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది మనకు ఉన్నాయి. రెక్టాంగిల్ షేప్లో కావాలా, ఓవెల్ అంటే సర్కిల్ షేప్లో కావాలా అని చెప్పేసి అడుగుతుంది. నేను సర్కిల్లో బ్లర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ బ్లర్ బిహేవియర్, ట్రాక్ ఆబ్జెక్ట్, ఫిక్స్ బ్లర్ పొజిషన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పార్ట్ని, కదిలే పార్ట్ని మీరు బ్లర్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ ట్రాక్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఆ పార్ట్ ఎటు కదిలినట్టయితే అటు వెళ్తూ బ్లర్ అనేది కనిపిస్తుంది. ఫిక్స్ బ్లర్ పొజిషన్ అంటే మీరు ఎక్కడైతే ఫిక్స్ చేస్తారో అక్కడ మాత్రమే బ్లర్ అవుతుంది. ఇక్కడ నేను ట్రాక్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా జరుపుకుంటున్నాను. ఇక్కడ నా వాచ్ అనేది ఉంది కదా, ఈ వాచ్ పైన నేనైతే బ్లర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఎంతవరకు, అంటే ఎంత డిస్టెన్స్ వరకు మీరు బ్లర్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కర్సర్ని ఇలా జరుపుకోండి. నేనైతే ఒక 3 నిమిషాల వరకు 2 నిమిషాలు చేంజ్ పెట్టాను. ఇక్కడి వరకు బ్లర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా కిందికి స్క్రోల్ చేసి మీరు శిక్షణ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వీడియోని కూడా ప్లే చేశాను. అక్కడ వాచ్ మీద నేను బ్లర్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. అక్కడ నా చెయ్యి ఎటు కదులుతూ ఉంటే అటు వాచ్ కనబడకుండా బ్లర్ అనేది అయిపోయింది. ఈ విధంగా మీరు ఫిక్స్ బ్లర్ పొజిషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రాక్ ఆబ్జెక్ట్ పొజిషన్ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు వీడియోలో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది. వీడియో పైన నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ చేసినట్టయితే ఈ యొక్క మీరు చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. అదేవిధంగా మీ యొక్క ఆడియన్స్కి ఇదే విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇదైతే నాకు అవసరం లేదు కాబట్టి నేను అండు ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను, బ్యాక్ వెళ్తాను. ఈ విధంగా మీ యొక్క మిస్టేక్స్ని మీరు సరి చేసుకొని పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది ఒకసారి వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కూడా వీడియోని కట్ చేసుకోవచ్చు, బ్లర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియోని మీకు తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.